ప్రతి శనివారం సువార్త సభ బెల్లంపల్లి కుటుంబాలుగా రండి. సాటర్డేస్ వచ్చి మంచి వర్షిప్ వాక్యం ప్రార్థనా స్థలం బెల్లంపల్లి. మీరు అడుగుపెట్టి ఎన్నో వేల లక్షల మంది ప్రార్థన చేసిన ఈ స్థలంలోకి సాటర్డే ఉండి నైట్ చక్కగా ఆదివారం అటెండ్ వెళ్ళండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళని నించోమన్నారండి. అక్కడే నిలబడి ప్రేయర్లు అక్కడే నిలబడ్డానండి. మొన్న అయితే టెస్ట్ చేయించుకోలేదండి. ఈరోజు ఉదయం చేయించుకున్నానండి. టెస్ట్ రాలేదండి. అయితే 5 గంటలకు ఫోన్ చేస్తే ఇంకా రాలేదమ్మా అన్నారండి. అయితే సాక్ష్యం చెప్పుకోవడం ఎలాగనుకుని పొద్దుట చెప్పే చేయించుకున్నానండి. 5 గంటలకు ఇస్తా అన్నారండి, ఇవ్వలేదండి. చెప్పడం అవ్వలేదు. ఎలాగైనా బెల్లంపల్లి అయినా వెళ్ళి చెప్పాలనుకుని వచ్చేసానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత 7 గంటలకి ఆ ల్యాబ్ ఆయనకి ఫోన్ చేస్తే టెస్ట్ వచ్చిందండి, మరి మీకు ఫోన్కి పంపమంటారా అని అడిగారండి. అంటే ఎలా ఉందండి అంటే నార్మల్ అని చెప్పారండి. ఇప్పుడు నార్మల్ రిపోర్ట్ వచ్చిందండి. ల్యాబ్ టెక్నీషియన్ చెప్పారు. చెప్పారండి. ఎంతకాలం నుంచి నీకు ఆ ప్రాబ్లం? 7 సంవత్సరాలు అయిందండి. 7 సంవత్సరాల నుంచి మెడిసిన్ వాడుతున్నానండి. నేను మొన్న రోజు ప్రేయర్లో నిలబడ్డాను. ప్రేయర్లో నిలబడ్డాను. థైరాయిడ్ నార్మల్ టెస్ట్ ఈ రోజు అంతా ఒళ్ళు తేలికగా ఉందండి. ఫ్రీగా ఉందండి. దేవునిలో బలంగా ఉండండి. మంచి ప్రేయర్ చేసుకోండి. ప్రైజ్. ఏంటి నీ ప్రాబ్లం ఏంటమ్మా? ఎగ్ పెరగలేదన్నారండి. ఎగ్ పెరగట్లేదు. ఎన్ని మందులు ప్రేయర్ చేసుకున్నాను. మళ్ళీ చెకప్కి వెళ్ళావా? చెకప్ మంగళవారం నాడు పడిపోయానండి. పడిపోతే ఎంతో కన్నీటితో ప్రార్థన చేసుకున్నానండి. ఈ రోజు టెస్ట్కి వెళ్తే అంతా బాగానే ఉంది. నార్మల్ రిపోర్ట్ వచ్చింది. నేను నార్మల్ రిపోర్ట్ వచ్చిందండి. పిల్లలు పుట్టే ఛాన్స్ ఉన్నది అన్నారు. అవకాశం ఉందని చెప్పారు. గట్టిగా చప్పట్లు కొడదాం. చూడండి, తనకు ఛాన్స్ లేదన్నారు ముందు డాక్టర్స్ చెప్పింది. వారు రిపోర్ట్ కరెక్టే, కానీ ఆమె ప్రార్థనలు ఏకీభవించి మళ్ళీ చెకప్కి వెళ్ళింది. దేవుడు అద్భుతంగా ఆమెకు మళ్ళీ నార్మల్గా బిడ్డలు పుట్టే అవకాశం ఉందని డాక్టర్స్ చెప్పారండి. దేవుడు లేని వాటిని ఉన్న వాటిని లేని వాటిగా చేసే శక్తిమంతుడు. విశ్వాసము ద్వారానే పని జరుగుతుంది. క్రీస్తునందు విశ్వసించడం ద్వారా, వాక్యము నమ్మటం ద్వారా. అంటే రోగాలకే కాదండి, ఎంతమంది నిన్న క్రీస్తుని అంగీకరించి వారి పాప జీవితాన్ని విడిచి, శాప జీవితాన్ని విడిచిపెట్టి ఈరోజు కొత్త మనసు, నూతన మనసు, రక్షణ కార్యం దేవుడు చేశాడు. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ చెప్పండి ప్రైజ్.